ఇంకా స్టేజ్ మీద ఉన్న డైరెక్టర్ సార్ గారికి, మైకల్ సార్కి, CEO సత్యం సార్కి, జోనల్ ఇన్ఛార్జెస్ అయిన శివ సార్కి, ఆంజనేయులు సార్కి, వివిధ బ్రాంచ్ ప్రిన్సిపల్స్కి నా నమస్కారములు. నా తోటి విద్యార్థులందరికీ నా శుభాభినందనలు. నా పేరు జయశ్రీ. నేను విజయనగరం భాష్యం బ్రాంచ్లో 10th లెవెల్లో చదువుకుంటున్నాను. అందరూ అంటారు ఎంత ఎత్తు ఎదిగినా కూడా ముందుగా మనం మన మూలాలను మర్చిపోకూడదు అని. ఈ సృష్టికి మూలం హృదయం. హృదయుగంలో రాక్షసుల లోకంలో, దేవతల లోకంలో ఉండేవారు. తర్వాత యుగమైన త్రేతాయుగంలో సముద్రానికి అవతల రాక్షసులు, యుగల దేవతలు ఉన్నారు. ద్వాపర యుగంలో ఒకే ఇంట్లో అన్నదమ్ముల బిడ్డలుగా జన్మించారు. మరి కలియుగంలో రాక్షసులు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. మనలో మంచి ఉంటే మానవత్వం, చెడు ఉంటే రాక్షసత్వం. మనలోని మానవత్వాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న రామకృష్ణ సార్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజంలో ఎన్ని వృత్తులున్నా కూడా వాటన్నిటినీ తీర్చిదిద్దే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అటువంటి ఉపాధ్యాయ వృత్తిని గౌరవిస్తూ ఈ చదువుల రాజ్యమైన భాష్యం సంస్థానాన్ని స్థాపించిన డైరెక్టర్ సార్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకు మైకల్ సార్ అన్నారు, మనం భాష్యం స్టూడెంట్స్ కాదు, మనం భాష్యం ఫ్యామిలీ మెంబర్స్ అని. ఈ భాష్యం ఫ్యామిలీలో నేను కూడా ఒక మెంబర్గా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మొన్న మా ప్రిన్సిపల్ సార్ వచ్చి ఎల్లుండి డైరెక్టర్ సార్ వస్తారు, గట్టిగా ఉండండి మేము ఎంతో క్యూరియస్గా ఎదురు చూసాం, ఎంతో ఆతృతగా ఎదురు చూసినాం. మా మొహల్లో ఆనందానికి కారణం డైరెక్టర్ సార్ రావడం. ఎంతో దూరం నుంచి మా కోసం మాతో ఫోటో దిగడానికి వచ్చిన డైరెక్టర్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మనతో అన్నారు, మీరు రాబోయే రోజుల్లో గొప్ప వాళ్ళు అవుతారు, మీ ఫ్లెక్సీ మీరు పెట్టి నేను నా స్టూడెంట్ అని చెప్పుకోవాలి అని. కానీ సార్ నిజం చెప్పాలంటే మా పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ నువ్వు బాగా చదువుకో అని చెప్పారు, కానీ నువ్వు గొప్ప వాళ్ళు అవుతావు అని నమ్మకాన్ని వెలిపించలేదు. మీ పాజిటివ్ యాటిట్యూడ్కి హ్యాట్స్ ఆఫ్ సార్. నమ్మకం కలిగి, నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి నేను నా జీవితంలో సక్సెస్ అవ్వగలన్న నమ్మకం నా మీద కలిగింది. నేను సక్సెస్ సాధించిన రోజు ఖచ్చితంగా నా విజయంలో భాష్యం పాఠశాల మరి మా డైరెక్టర్ సార్ ఉన్నారని సగర్వంగా చెప్పుకుంటున్నాను. మీరు ప్రత్యక్షంగా లేనప్పటికీ మీ ఫోటోలు చూస్తూ మేము ఇన్స్పైర్ అవుతాం సార్. మీ ఫోటో ఎప్పుడు మేము ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న మీ ఆశయాన్ని మాకు గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇక్కడే మా సీనియర్ మా బ్రాంచ్లో, విజయనగరం బ్రాంచ్లో చదువుకున్న అశోక్ వర్ధన్ ఇక్కడ 8th క్లాస్ వరకు చదువుకొని ఇక్కడ యజమాన్ ఇంటర్లో ప్రతిభను గుర్తించి పంపిస్తే అక్కడ ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందించింది భాష్యం సంస్థ. దీనికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కారణం మన డైరెక్టర్ సార్. తను ఇప్పుడు మంచి IIT ర్యాంక్ సాధించి మంచి జాబ్ వచ్చినప్పటికీ కూడా దాన్ని రిజర్వ్ చేసి తన ఆశయాలకు అనుగుణంగా US లో స్టడీస్ని కంటిన్యూ చేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు అశోక్ వర్ధనే, తెలియకుండా ఎంతమంది ఉన్నారో మరి నాకు తెలియదు. మమ్మీ డైరెక్టర్ సార్ వస్తున్నారు, ఫోటో తీసుకుంటారు అంటే మీ డైరెక్టర్ సార్ మీకు స్థాపించి ఎంత పెద్ద విషయం చేశారో అందరి నుంచి నేర్చుకోవాల్సింది మీరు చాలా ఉంది. ఎంత ఎదిగినా కూడా చాలా సింపుల్గా ఉన్నారు, అలాంటి విషయాలు మీరు నేర్చుకోవాలి, డైరెక్టర్ సార్ చూసి ఇన్స్పైర్ అవ్వండి అని చెప్పారు మా పేరెంట్స్. అందరూ కాలం ఎగిరిపోతుంది అంటారు, కానీ ఆ కాలానికే పైలట్ మీరు.